ఇంపార్టెంట్ బ్రేకింగ్. ఎవరైతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయటం లేదు, పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు అన్నది ముఖ్యమైనటువంటి అంశం. అంటే బిగ్ బ్రేకింగ్ న్యూస్. అయితే ఈ అంశం విషయంలో భీమవరం నుంచి కాకుండా పిఠాపురం నుంచి పోటీ చేయటానికి అనేకమైనటువంటి కారణాలని వెల్లడిస్తూ ఉన్నారు. అయితే భీమవరం గతంలో కంటెస్ట్ చేసి భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఓటమి చెందారు. అయితే గతంలో గ్రంథి శ్రీనివాస్ అక్కడి నుంచి పోటీ చేశారు. గ్రంథి శ్రీనివాస్ మీద పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా 2024లో కూడా పోటీ చేస్తారనేటువంటిది చెప్తూ వచ్చారు. ఇప్పటి వరకు అందరికీ అటువంటి ఇండికేషన్స్ ఉన్నాయి. అయితే దాదాపు 80% అంటే ఇంకా పూర్తిగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా పిఠాపురం నుంచి కంటెస్ట్ చేయాలి, పిఠాపురంలో జనసేన పార్టీ గెలవాలి, జనసేన జెండా పిఠాపురంలో ఎగరవేయాలి అనేటువంటి ఉద్దేశంతో పిఠాపురం సెంట్రిక్గా అడుగులు వేస్తున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక టీంకి అసైన్మెంట్ చేశారు. అసలు అక్కడ ఉన్నటువంటి అంశాల విషయంలో, అక్కడ ఉన్నటువంటి ఆ పిఠాపురంలో ఉన్నటువంటి సమస్యలు, పిఠాపురంలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు, వీటన్నిటి మీద కూడా ఒక అధ్యయనం చేస్తూ ఉన్నారు. పిఠాపురం వెళ్ళటానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణాన్ని చెప్తూ ఉన్నారు. పిఠాపురంలో ఇప్పటికే ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడిగా లేదా అత్యంత ముఖ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి టీ టైమ్ బిజినెస్ అధినేత ఉదయ్ ఇప్పటికే అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఉదయ్ అక్కడికి పవన్ కళ్యాణ్ గారే పిఠాపురం నుంచి కంటెస్ట్ చేయాలని అక్కడ పంపించారు. అయితే అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి గతంలో కంటెస్ట్ చేసి ఓడిపోయినటువంటి వర్మ అక్కడి నుంచి ఖచ్చితంగా టికెట్ తనకే కావాలని తెలుగుదేశం పార్టీ నుంచి పట్టుబడుతూ ఉన్నారు. అయితే పిఠాపురం ఇప్పుడు జనసేన పార్టీకి సీట్లలో కేటాయించడం జరిగింది. ఇక్కడ ఈ అంశం ఇదొక వివాదం నడుస్తూ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారు కనుక అక్కడ కంటెస్ట్ చేస్తే ఎవరైతే వర్మ అంటే ఏ సందర్భంలో అయినా సరే ఎవరు పోటీ చేసినా టికెట్ నాకు కావాలి, లేదంటే నేను ఇండిపెండెంట్గా చేస్తానని వర్మ ఒక బలంగా తాను తెలుగుదేశం పార్టీ నుంచి నేను బయటికి వెళ్ళటానికి, సస్పెండ్ అవడానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను సిద్ధమని చెప్పని ఆయన పదే పదే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు వేస్తే ఆయన ఇండిపెండెంట్గా వేయకుండా ఉంటారా, లేక అప్పటికైనా ఇండిపెండెంట్గా వేస్తారా? కానీ పిఠాపురంలో జనసేన జెండా ఎగరాలనేటువంటిది అత్యంత కీలకంగా పవన్ కళ్యాణ్ గారు భావించటం. అయితే ఇప్పుడు అక్కడ పిఠాపురంలోనే ప్రత్యేకంగా అక్కడ వేయటానికి, అక్కడ నిలబడటానికి గల కారణం, అక్కడ ఏదైతే కాకినాడ పార్లమెంటు సీటును కూడా జనసేన పార్టీ తీసుకుంది. కాకినాడ పార్లమెంటు సీటుని జనసేన పార్టీ తీసుకోవటంతో అక్కడ పార్లమెంటు స్థానం గెలవాలి అంటే, ఒక ఎంపీ గెలవాలి అని అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉండాలి. ఎంపీ గెలవాలి అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటే అప్పుడు ఓట్లు చాలా బలంగా పడతాయి, ఓటు ట్రాన్స్ఫర్ అయ్యిద్ది. ఓటు ఎవరైతే జనసేన పార్టీకి ఎంపీ అభ్యర్థికి ఎక్కువ మంది ఓట్లు వేయటంతో కాకినాడ ఎంపీ సీటు కూడా గెలుస్తుంది. లేని పక్షంలో, పవన్ కళ్యాణ్ గారు లేని పక్షంలో అక్కడ ఎంపీ సీటు ప్రమాదకరంగా మారుతుంది. ఎంపీ సీటు గెలిచేటువంటి అవకాశం లేదు, లేదా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కావున తన ఎంపీని గెలిపించుకోవాలి అనంటే తాను ఎమ్మెల్యేగా పిఠాపురంలో నుంచోవాలి అన్నటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. పిఠాపురంలో ఎవరైతే ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి టీ టైమ్ ఉదయ్, పవన్ కళ్యాణ్ గారికి సన్నిహితుడైనటువంటి ఉదయ్, తనని కాకినాడ ఎంపీగా నిలబెట్టాలి అన్నటువంటి ఆలోచనతో కాకినాడ ఎంపీగా ఉదయ్ని నిలబెట్టి తాను ఎమ్మెల్యేగా నిలబడి అక్కడ ఎంపీగా నిలబడ్డ ఉదయ్ని తాను ఇద్దరు గెలవాలి. అదేవిధంగా ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కాకినాడ ఇప్పటికే అక్కడ నానాజీకి ఇచ్చారు, నానాజీని గెలిపించాలి అనేటువంటి ఒక బలమైనటువంటి ఒక ప్రణాళికతో, అంటే జనసేన పార్టీలో నుంచున్నటువంటి అభ్యర్థులందరినీ గెలిపించాలని, ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని, అక్కడ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా గెలిపించాలనేటువంటి ఉద్దేశంతో పిఠాపురం రిస్క్ అయినప్పటికీ కూడా అక్కడి నుంచి పోటీ చేయడానికి ఆయన అడుగులు వేశారు. ఎందుకు పిఠాపురం రిస్క్ అనంటే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, పిఠాపురంలో మొన్న ఎవరైతే దొరబాబుకి 83,500 ఓట్లు వచ్చాయి, వర్మకి 68,497 వచ్చాయి.
కానీ అక్కడ జనసేన పార్టీకి వచ్చినటువంటి ఓట్లు ఎవరైతే శేషకుమారి అని ఒక మహిళ కంటెస్ట్ చేశారు, వీర మహిళ, తనకు వచ్చినటువంటి ఓట్లు 2841 ఓట్లు. అంటే 2891 ఓట్స్ మాత్రమే పిఠాపురంలో లాస్ట్ టైం 2019లో జనసేన పార్టీకి వచ్చినటువంటి ఓట్లు. కానీ పిఠాపురంలో తను అక్కడికి వెళ్ళకపోతే అక్కడ ఎంపీ సీటుకి నష్టం, అక్కడ ఎమ్మెల్యే సీటుకి నష్టం, అక్కడ మిగిలినటువంటి సీట్లకు కూడా నష్టం జరుగుతుందన్నటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు తన జనసేన పార్టీని, జనసేన నాయకులని గెలిపించటం కోసం అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి పోటీ చేయటానికి సిద్ధమవుతున్నారు. మరి ఇక్కడ చూసినట్లయితే భీమవరంలో గతంలో 7,000, 8,000 ఆ వ్యత్యాసం, అంటే ఒక్కొక్క పార్టీకి విడివిడిగా పోటీ చేయడం, మరి విడివిడిగా పోటీ చేయడం. ఇప్పుడు ఖచ్చితంగా నుంచుంటే ఏదైతే సర్వేలు 60,000 పైన మెజారిటీ పవన్ కళ్యాణ్ గారికి వస్తుందని చెప్పని భీమవరంలో సర్వేలు చెప్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కూడా భీమవరం నుంచి పోటీ చేయండి, 60,000 మెజారిటీతో గెలుస్తారు, మీరు ఖచ్చితంగా గెలుపు అనేటువంటిది చాలా కేక్ వాక్గా ఉండిద్దని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం అది కాదు, మనం ఎంపీని గెలిపించుకోవాలి, స్థానాలు తీసుకుంటే సరిపోదు, స్థానాలు తీసుకున్నటువంటి వాటిని గెలిపించాల్సినటువంటి బాధ్యత తనపై ఉంది. ఎంపీలు గెలిస్తే మన ప్రతినిధులుగా ఎంపీలు 3 ఢిల్లీలో పార్లమెంట్లో జనసేన పార్టీ జెండాని ఎగరేస్తారు, కావున అక్కడికి వెళ్ళాలి అన్నటువంటి కోణంలో పార్లమెంటుకి లో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో 3 బరిలోకి తీసుకుని దించుతున్నారు. కావున వారి వ్యూహం అలా ముందుకు వెళుతుంది. మనం పిఠాపురాన్ని గనక మనం ఒకసారి గమనిస్తే, ఎక్కడైతే కాకినాడ పార్లమెంట్లో ఉన్నటువంటి పిఠాపురము దాదాపు 2,30,000 ఓట్లు ఉన్నాయి ప్రస్తుతం. ఇక్కడ సామాజిక సమీకరణాల్లో దాదాపు కాపు సామాజిక వర్గం, బలిజలైతేనేమి, తెలగలైతేనేమి 32%, అట్లాగే సిట్టి బలిజలు 10%, ఇతర సామాజిక వర్గాలు అన్నీ కూడా ఉన్నాయి. కానీ అక్కడ గతంలో గెలిచినటువంటి వారిని కనుక మనం గమనిస్తే, ఇప్పుడు పెండెం దొరబాబు 2019లో దొరబాబు ఉన్నారు. గతంలో ఇండిపెండెంట్గా ఎవరైతే ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్తున్నటువంటి వర్మ 2014లో కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసి అక్కడి నుంచి గెలిచాడు. తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాడు, 2019లో ఓడిపోయాడు. మరలా ఇప్పుడు తనకే స్థానం కావాలి, లేదంటే నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని అక్కడ మరింత రిస్క్. అంటే ఇప్పుడు అతను ఇండిపెండెంట్గా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ బయటికి వెళ్ళిపోయి అక్కడ పవన్ కళ్యాణ్ గారు నిలబడి అక్కడ అంటే టఫ్ సిచ్యువేషన్ ఉంది. కానీ సీట్లు తను ఆ సీటు కావాలని ఉదయ్ కోసం ఆ సీట్ని పట్టుబట్టి తీసుకున్నారు. కానీ ఇప్పుడు అక్కడ ఉదయ్ అయితే తనకి నష్టం జరిగిద్ది, ఉదయ్కి కూడా నష్టం జరిగిద్ది. కాబట్టి ఉదయ్ని ఎంపీగా వేయించి తాను ఎమ్మెల్యేగా వేసి అక్కడ అన్ని స్థానాలని గెలిపించుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో, ప్రణాళికతో, ఒక రాజకీయ వ్యూహంతో ముందుకు వెళుతున్నారు అనేటువంటిది అర్థమవుతూ ఉంది. గతంలో చూస్తే ఇక్కడి నుంచి వంగా గీత కంటెస్ట్ చేశారు. ఇప్పుడు 2009లో ప్రజారాజ్యం పార్టీ వైపు నుంచి గెలిచారు. మరి ఇప్పుడు అదే ప్రజారాజ్యం పార్టీ వైపు నుంచి గెలిచినటువంటి వంగా గీత ఈరోజు జనసేన పార్టీకి ఆపోజిట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా తాను అక్కడ పోటీ చేయబోతుంది. పాపం వంగా గీత నిన్నటిదాకా ఎంపీగా ఉండి ప్రశాంతంగా ఉంది. కానీ ఇప్పుడు తాను పవన్ కళ్యాణ్ గారి ఎదురుగా పోటీ చేసి నిలబడటం పరిస్థితి ఏర్పడింది. సరే, ముందుగా తెలుసుంటే తను కంటెస్ట్ చేసేది కాదేమో, కానీ ఇప్పుడు నిలబడాల్సిన పరిస్థితి అయిపోయింది. మరి నిలబడితే ఏంటి, ఎలాంటి సమీకరణాలు ఉంటాయి అనేటువంటిది రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి వంగా గీతకు కూడా తెలుసు, తెలియకుండా ఏమీ లేదు. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారు నిలబడబోతున్నారు అనేటువంటిది మాత్రం ఒక క్లియర్ ఇండికేషన్గా కనపడుతూ ఉంది. భీమవరం స్థానం నుంచి మనం గమనిస్తే, గతంలో భీమవరం స్థానంలో కనుక మనం చూస్తే పులివర్తి రామాంజనేయులు ఆయన గతంలో 2009, 2014లో 2 సార్లు, ఒకసారి 2009లో ఆయన ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచాడు. ప్రజారాజ్యం పార్టీ నుంచి అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా సన్నిహితంగా ఉండేవారు. ఆ రోజు చిరంజీవి గారు టికెట్ ఆయన విషయంలో వెనక ముందు ఆడితే కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానంగా ఉండటంతో
పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి టికెట్ ఆయన రికమెండ్ చేయటం, 2009లో కూడా రామాంజనేయులు గెలుపులో రామాంజనేయులకి టికెట్ ఇప్పించటంలో అప్పుడు పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా క్రియాశీలకంగా ఉంది. అప్పటి నుంచి ఆయన పవన్ కళ్యాణ్ గారితోటి పర్సనల్గా కలవటం, ఎప్పుడు కూడా రాజకీయ అంశాల గురించి వారితోటి షేర్ చేసుకోవటం, వారిద్దరి మధ్య ఒక బాండింగ్ ఉన్నటువంటి పరిస్థితి. రామాంజనేయులు గారు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అయితే ఇప్పుడు పిఠాపురం కనుక పవన్ కళ్యాణ్ గారు వెళితే రామాంజనేయుల్ని భీమవరం నుంచి జనసేన పార్టీ వైపు నుంచి కంటెస్ట్ చేయించాలనేటువంటి ఒక నిర్ణయానికి కూడా వచ్చారు. రేపు తాడేపల్లిగూడెంలో సభావేదిక పైన రామాంజనేయులు పార్టీలో చేరబోతున్నాడు. సౌమ్యుడు, వివాదరహితుడు, అజాత శత్రువు, వివాదాలు ఉండవు, ఇంకేమీ ఉండవు, ప్రశాంతంగా ఆయన అంటే భీమవరం లాంటి దగ్గర ప్రశాంతత ఎక్కువగా కోరుకుంటారు అక్కడ ఉన్నటువంటి వారు. వివాదాలు, ఘర్షణలు ఇవన్నీ ఉండవు. ఏదన్నా ఉన్నా కానీ కొడతా అంటారు కానీ కొట్టేదంటూ ఎవరు ఉండరు, కొట్టరు. సౌండింగ్ ఉంటుంది ఏదైనా ఉంటే, బాగా ఉంటే. అలాగా అక్కడ ఎవరు వివాదాలు ఉండవు. అందుకని రామాంజనేయులు గారు సౌమ్యుడిగా, వివాదరహితుడిగా ఉన్నారు కాబట్టి ఆయన అక్కడి నుంచి కంటెస్ట్ చేయాలని, లేదా వాళ్ళ కుమారుడు ప్రశాంత్ని అక్కడి నుంచి కంటెస్ట్ చేయాలనేటువంటిది కూడా ఒక చర్చ జరిగింది. ఆయన కుమారుడు ప్రశాంత్ అంటే గంటా శ్రీనివాసరావు గారి అల్లుడు. గంటా శ్రీనివాసరావు గారి అల్లుడు ప్రశాంత్ని కంటెస్ట్ చేయాలనేటువంటి ప్రపోజల్స్ కూడా జరిగినాయి. బట్ ఈ ప్రశాంత్ ఈసారికి తన తండ్రి గారే చేస్తారు, తన తండ్రి గారి చేత చేయించాలి అనేటువంటి దాంట్లో ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు కూడా రామాంజనేయులు గారి చేత చేయించాలి అనేటువంటి అభిప్రాయం ఉండటంతో అక్కడి నుంచి వారు కంటెస్ట్ చేయబోతున్నారు. మరి ఎంత రాజకీయ వ్యూహాలని ఒక్కసారిగా టర్న్ అవుతున్నాయి. ప్రతిరోజు ప్రతి సమీకరణాలు మారుతూ ఉంటాయి. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా తన పార్టీని, తన పార్టీలో నిలబడ్డ ఎంపీని గెలిపించుకునే దానికోసం రిస్క్ చేసి తాను యుద్ధానికి వెళుతూ ఉంటే, కంఫర్ట్ ప్లేస్ని కూడా వదులుకొని ఆయన పక్కకి వెళుతూ ఉంటే, కానీ కొంతమంది మాత్రం చేస్తున్నటువంటి విమర్శలు, ఆ పార్టీలో ఆ పార్టీ జెండా మోసి ఆ పార్టీని నిలబెట్టి ఆ పార్టీని ఈరోజు వరకు ముందుకు తీసుకొచ్చినటువంటి చాలామందిని కొంతమంది యొక్క ట్రాప్లో పడి వాళ్ళ కన్నుని వాళ్లే పొడుచుకునే విధంగా, ఆ జెండాని వాళ్లే ఇబ్బందికి గురి చేసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉండటం కొంత ఆశ్చర్యం కలుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే దీని వెనక ఎవరో ఉండి చేస్తున్నటువంటి కుట్రలు, కుతంత్రాలకి చాలామంది అమాయకులైనటువంటి వారు ఆవేదనతో వాళ్ళ ట్రాప్లో పడుతూ ఉన్నారు. అలాంటిది పడకుండా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. సరే, ఏదన్నా కానీ గతంలో ఎవరైతే ఇప్పుడు దొరబాబు, మళ్ళీ పిఠాపురం నుంచి దొరబాబే ఉండొచ్చు, ఆయన 2 సార్లు కంటెస్ట్ చేసి 2 సార్లు గెలిచాడు. గతంలో కూడా అక్కడ నుంచి ఎవరైతే సంగిశెట్టి వీరభద్రరావు, ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఆ పిఠాపురానికి ఒక వైవిధ్యం ఉంది. ఇండిపెండెంట్గా 2-3 సార్లు గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాగే మెన్న నాగేశ్వరరావు, ఆయన 3-4 సందర్భాల్లో గెలిచారు. ఎక్కువగా అక్కడ కాపు సామాజిక వర్గం నుంచి ఎక్కువ మంది గెలిచినటువంటి పరిస్థితి ఉంది. సరే, ఏదైనా కానీ పిఠాపురం, భీమవరం టు పిఠాపురం, జనసేన అధినేత భీమవరం టు పిఠాపురం. భీమవరంలో అయితే తను ఒక్కడే గెలుస్తాడు. పిఠాపురంలో వేస్తే ఎంపీని, అక్కడ ఉన్నటువంటి 3 ఎమ్మెల్యేలని గెలిపించుకోవటానికి తాను యుద్ధానికి సిద్ధమై వెళుతూ ఉన్నాడు. యుద్ధం అక్కడి నుంచే మొదలవబోతుందని చెప్పవచ్చు.